కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ ఫ్లాప్ బ్యూటీలకు కోలీవుడ్ ఫ్లాట్ అయిందా? డెబ్యూలో తడబడ్డా కూడా ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తోందా? కెరీర్లో ఒక్క హిట్ కూడా చూడని గ్లామర్ బ్యూటీకి శివకార్తికేయన్ ఛాన్స్ ఇచ్చాడా? తమిళ తంబీలు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆ ఫెయిల్యూర్ భామలెవరు? ఫ్లాప్ బ్యూటీ శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సేలకు టాలీవుడ్ లో ఆఫర్స్ లేకపోయినా కాలీవుడ్ ఈ భామలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. కాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్స్ కాంతా, పరాశక్తితో తడబడ్డా ఈ ఇద్దరు భామలు చూపించిన పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయారు తమిళ తంబిలు. దీంతో మేకర్స్ కూడా ఈ భామలకు ఛాన్సులు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ బ్యూటీగా కొనసాగుతున్న శ్రీలీల గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలు చవిచూస్తోంది. యంగ్ బాయ్స్ తో జతకట్టినా, స్టార్స్ తో రొమాన్స్ చేస్తున్నా వర్కౌట్ కావట్లేదు. ఆల్మోస్ట్ తెలుగులో ఆఫర్స్ నిల్. బాలీవుడ్ లో ఎంట్రీ ఇద్దామంటే ఆ మూవీ ఎప్పుడు ఫినిష్ అవుతుందో క్లారిటీ లేదు. ఇక ఆమెకు తమిళమే దిక్కైంది. పరాశక్తిలో డీ గ్లామర్ రోల్స్ తో మెప్పించిన కిసిక్ బ్యూటీకి ధనుష్ 55వ మూవీలో ఛాన్స్ దక్కింది. అలాగే అజిత్ నెక్స్ట్ సినిమాకు కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా చూడని భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ మూవీ లెనిన్ లాస్ట్ హోప్ గా మారింది అనుకుంటున్న టైంలో కాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ దక్కింది. శివకార్తికేయన్ సియోన్ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది గ్లామర్ బ్యూటీ. థాయి కిళవితో ప్రూవ్ చేసుకున్న శివకుమార్ మురుగేషన్ ఈ మూవీకి దర్శకుడు. కమల్ హాసన్ నిర్మాత. తాజాగా భాగ్యశ్రీ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తెలుగులో ఆఫర్స్ తగ్గుతున్న వేళ తమిళ తంబేలకు చేరువయ్యేందుకు ట్రై చేస్తున్నారు ఫ్లాప్ బ్యూటీ శ్రీలీల అండ్ భాగ్యశ్రీ బోర్సే. ఇక్కడ దక్కని సక్సెస్ అక్కడైనా దక్కుతుందేమో, లెట్స్ వెయిట్.